గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. దేవుడి గురించి సాక్ష్యం చెప్పమన్నారు. దేవుడి కంటే ముందు ఒక దేవత గురించి సాక్ష్యం చెప్తా ఉంటున్నాను. ఆ దేవత ఎవరో కాదు, అక్క. నేను చిన్న వయసు నుంచి అక్కతో నేను కలిసి పెరిగాను. తను మా ఇంట్లో ఉంది. చాలా వెరీ సాఫ్ట్ అండ్ కైండ్ నేచర్డ్ అక్క. మేము ఒక తర్వాత నేను ఒక 6th 7th ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళింది. బట్ మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాళ్ళు అక్క. చాలా ఫస్ట్ ఏంటంటే మంచి క్వాలిటీ ఏంటంటే చాలా ఇన్నోసెంట్ అక్క, చాలా అమాయకురాలు అక్క. ఏంటో మనం అంటాం కదా, ఇప్పుడు వీళ్ళంటాం ఓ వీళ్ళు మనవాళ్ళు, మనం వీళ్ళతో కలిసి ఉండాలి, వాళ్ళు మనతో అవ్వదు, అట్లా అక్కడికి ఎవరు లేరు, అందరూ ఆమె వాళ్ళే. ఇంకా తర్వాత మేము మేము అలా పెరుగుతున్నప్పుడల్లా అక్కడ నుంచి చాలా చూసాము. బట్ మేమేం నేర్చుకోలేదు, ఎందుకంటే మాకు ఆ వయసుకి మాకు ఇంకా ఆ థాట్ లేదు మేము నేర్చుకునే అంత, ఆ రిసీవ్ చేసుకునే అంత. తర్వాత ప్రేయర్ ఎలాగా పరిచయం అయింది అని అంటే, నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు అక్కతో ఉన్నా. అసలు చాలా అంటే చాలా మంచిది అక్క. ఎంత అంటే ఇంక మనం అలాగా ఒక పర్సన్, ఇప్పుడు మన యేసు ప్రభు గురించి ఎలా చెప్తాం, ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నారా 2000 years బ్యాక్ అట్లా ఎలాగో అక్క అట్లా అనమాట. ఇట్లాంటి ఒక వ్యక్తి ఉన్నదా మన మధ్య అని మనం ఎట్లా అనుకుంటామో అక్క అట్లా అనమాట. మా అక్కకి తనకి 4 years అయింది, పిల్లలు పుట్టలేదు అన్నప్పుడు మేము అక్క దగ్గరకు వచ్చి ఎప్పుడు ప్రేయర్ చేయించుకొని అక్కడ నుంచి తనని హాస్పిటల్ ట్రీట్మెంట్కి అంతా వెళ్ళేవాళ్ళం. ఎంత మిరాకిల్ అంటే, అక్క కన్సీవ్ అయింది, ఒక బాబు పుట్టాడు. తర్వాత కొన్ని రోజులకి ఇంకొక పిల్లలు పుడితే బాగుండు అని అనుకున్నప్పుడు అప్పుడు కూడా అక్క వచ్చింది అక్క దగ్గరికి. అప్పుడు అక్క మళ్ళీ ప్రేయర్ చేస్తే మళ్ళీ ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి ఇప్పుడు ఒక 14 years ఉంది, ఇక్కడే ఉంది. ఆ తర్వాత నాకు నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు నాకు ఒక ఫీవర్ వచ్చింది. అక్క వాళ్ళ ఇంట్లో 1 నెల రోజులు ఉన్నా. నేను ఇప్పుడు కొంచెం సిక్ అయ్యా, అక్కతోనే ఉన్న. అక్క మామయ్య మమ్మల్ని టేక్ కేర్ చేసేవాళ్ళు. తర్వాత అప్పుడు అనుకోకుండా మా ఇంటిలోకి మా అమ్మ మా నాన్న వచ్చి ఇట్లా నేను ఒక సంబంధం తెచ్చాము, ఇట్లా డోర్ తీసుకుని అప్పుడే హాస్టల్కి వెళ్తున్నానండి. ఒక 5 నిమిషాలు అయితే నేను హాస్టల్కి వెళ్ళిపోయి ఉండేదాన్ని. ఇట్లా డోర్ చేయగా మా అమ్మ వచ్చి నువ్వు లోపలికి వెళ్ళు, నీకు ఒక మ్యాచ్ తెచ్చామన్నది. నాకు అర్థం కాలేదు. సరే, ఇంకా ప్రొసీడింగ్స్ అంతా అయిపోయినాయి అనమాట. నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, ఈ పెళ్లి చేసుకోవాలా ఈ టైంలో ఈ వ్యక్తిని అని అనుకోలేదు మేము. తర్వాత ఏమైంది, అక్క మామూలుగా చూసింది. తర్వాత మా మామయ్య వీళ్ళందరినీ అమ్మ అడిగింది వాళ్ళ అభిప్రాయం. మా చాలా క్లోజ్, మా సీన్ మామయ్యకి అమ్మ అడిగినప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు వెనక ముందు. నాకు ఐడియా లేదు ఆ 22 years ఏజ్కి నేను ఏం చెప్పాలని. అప్పుడు అక్క ఇలాగని ఆమె ఏమనుకుందో తెలియదు, ఇలా చూసి పర్వాలేదురా చేసుకో మంచిగా ఉన్నాడు కదా అని అన్నది. నేను అనుకున్నాను మరి ఆమె ఎందుకు ఆలోచించాలో చెప్పిందో తెలియదు అని ఇలా మామూలుగా అక్క ఏమన్నా సరే ఇలా అంటుంది అనమాట. ఆమె స్టైల్ అది. బాగానే ఉన్నాడు, పర్వాలేదు చేసుకో అని ఇలాగనేది. అప్పుడు నేను అనుకున్నాను అక్క చెప్పింది కదా, మరి ఎందుకు అట్లా చెప్పిందా, మేబీ గాడ్ ఆమె ఎక్కడుంటే ఆ ఇల్లు గాడ్ బ్లెస్డ్ హౌస్, మాకు అదే చర్చ్ అనమాట. సో నేను అనుకున్నా సరే దేవుడు ఆశీర్వదించబడిన ఇల్లు ఇది సరే అని నేను ముందుకే అట్లా ప్రొసీడ్ అయిపోయాము. ఒక 15 daysలో నాకు ఎంగేజ్మెంట్ అయింది, 17 daysలో పెళ్ళి అయిపోయింది. 1.5 నెలలో ఇదంతా జరిగిపోయింది. తర్వాత కూడా నేను వస్తూ పోతూనే ఉన్నాము. అక్కకి పిల్లలు పుట్టారు. ఇంకా నా ఫ్రెండ్ కూడా ఇంకొక మిరాకిల్ ఏంటంటే, నా ఫ్రెండ్ తను ఇట్లా హస్బెండ్ నాకు ఫ్యామిలీ సపరేట్గా ఏర్పడాలి అనుకున్నప్పుడు అక్కడిని తీసుకొని వచ్చి అక్కడ అన్న ఇట్లా మా అత్తయ్య మేనత్ ఉంటారు, అతను ప్రేయర్ చేస్తారు. మేము ఆమెని నమ్మేది. ఆమె ఏం మాట్లాడితే అది ఇంకా మాకు అసలు రిటర్న్ ఆన్ రాక్స్ లాగా రావాలి అంటే వచ్చి తను నమ్మి అక్కతో పాటు తను చర్చికి వెళ్ళింది. వెళ్ళి తర్వాత ఇంకా తను కొన్ని రోజులు అయింది, అలాగే 2-3 years తర్వాత నాకు పిల్లలు పుట్టే బాగుండు అని ఆమెకు ఒక ఆలోచన. మరి ఇంకా మామూలుగా హాస్పిటల్ ప్రొసీడింగ్స్ అంతా జరుగుతుండొచ్చు. అయితే ఆమె ఏం చెప్పిందంటే, అక్కతో వెళ్ళినప్పుడు చర్చ్ బయట ఒక అమ్మాయిని చూసి ఒక చిన్న పాపను చూసిందంట. చూసి ఫోటో తీసుకుంది. నాకు ఇలాంటి పాప పుడితే ఎంత బాగుంటుంది అని ఆమె అనుకుందట. అయితే ఎంత ఆశ్చర్యం అంటే, తనకు ఒక పాప పుట్టింది, ఆ పాప అలాగే ఉంది. అయితే తను ఇంకా ఫోటో సేవ్ చేసుకుంది, ఆ ఫోటో తీసిన పాపని, తనకు పుట్టిన పాపని అనమాట.
అది ఇవి అన్నీ జరిగినప్పుడు ఇప్పుడు మేము హిందూయిజంలోనే పుట్టాము పెరిగాము, మేము గాలి నీరు అవన్నీ అవే. బట్ ఎక్కడో మాకు అంతరంతరాల్లో ఒక పవర్ అనేది ఒక లాగుతూ ఉంటుంది అనమాట. అది అక్క ద్వారా మేము, నేను కానీ మా అక్క కానీ మేము కంప్లీట్లీ బిలీవ్ చేస్తాము. ఇంకొకటి అట్లా గీతకు కూడా అట్లా జరిగింది. నా ఫ్రెండ్కి, నా బెస్ట్ ఫ్రెండ్కి, తను కూడా అక్క అక్క అన్న అసలు ఏదైనా సరే ఆ వాక్యము మేము అక్క చెప్పిన చెప్తే ఇంకా అది బ్లైండ్లీ ఫాలోడ్ అనమాట. ఇంకా మా ఇంకొక బాబాయ్ ఉంటారు, యహోష్ బాబా, తను కూడా పాస్టరే అనమాట. అయితే ఏంటి మీరు ఎప్పుడు, నేను మా ఇంటికి వచ్చినప్పుడు అడిగేవారు, ఎప్పుడు మీరు మారరా, దేవుణ్ణి నమ్ముకోరు అంటే మేము ఒకటే చెప్పాము, మేము ఒక దేవతను నమ్మామండి అని చెప్తాను. ఒక దేవతను నమ్మామండి, అందుకే ఆ దేవత దేవుని ప్రేయర్ అక్క వాళ్ళని మా దాకా వస్తుందని మేము అనుకుంటాం. మీరే చెప్పారు కదా ఇందాక మనం ప్రేయర్ విన్నప్పుడు, ఏం చెప్పారు, దేవునికి మనిషికి మధ్య నేనున్నానని దేవుడు చెప్పారు. నా ద్వారానే ఏమైనా ఏదైనా వాక్ కావచ్చు, ఏదైనా ఒకటి ప్రొసీడింగ్స్ అనేది జరుగుతుందని, మేము అలా అక్క ద్వారా జరుగుతుందని మేము నమ్మాము. అందుకే మామయ్యకి హెల్త్ బాగాలేనప్పుడు అనుకున్నాం. అసలు ఎన్నిసార్లు ప్రతిదీ వెంకటకృష్ణ జాబ్ విషయం కావచ్చు, నేను అప్పుడంతా అక్కడే ఉన్నాను. అక్క ఎంత స్ట్రగుల్ చేసింది, మామయ్య ఎంత స్ట్రగుల్ చేసింది, నా జాబ్ కోసం నాకు తెలుసు. మామయ్య వర్క్ నుంచి రాగానే స్నానం చేసి పరిగెట్టేవాడు, వాళ్ళ ద్వారా అయితే జాబ్ వస్తుందా, వెంకటకృష్ణకి విలేజ్ ద్వారా జాబ్ అయితే, ఒక తమ్ముడు కోసం అండి. నేనున్నాను, నేను చూశాను అవన్నీ. లాస్ట్కి దేవుడు చూపించాడు, వెంకటకృష్ణ జాబ్ వచ్చింది. తర్వాత అట్లా తమ్ముడిని సెటిల్ చేశాడు. ఆ అక్క మన అత్తయ్య కూడా అంతే. అప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు, మదిరిలో ఉండేవాళ్ళు, చిన్న చిన్న పిల్లలు ఉండేవాళ్ళు. అప్పుడు ఎట్లయినా సిటీకి రావాలి, మా చెల్లెలు సెటిల్ అవ్వాలా, ఇక్కడ ఆ ఊర్లో ఉండొద్దు అని తనకు ఒక హౌస్ ఏర్పరిచి వాళ్ళందరినీ, ఇప్పుడు అత్తయ్య ఇక్కడ ఉంది, వాళ్ళ ముగ్గురు పిల్లలు ఇక్కడ సెటిల్ అయ్యారు. దానికి కూడా మా మామయ్య కారణం, అక్క కారణం. అండ్ మామయ్య ఫ్యామిలీ అంటే కొంతమంది చెప్తారు, కొంతమంది చేసి చూపిస్తారు. మామయ్య చెల్లిని, తమ్ముని, ఒక తల్లిని, ఫ్యామిలీ బాండింగ్ అనేది ఉంది. మా అక్కనే కాదు, అంటే ఆమె ఏం చేసినా సరే ఆయన చెయ్యి అని. కొంతమంది హస్బెండ్స్ ఉంటారు, ఎందుకు చేస్తున్నావు, అవసరం లేదు, నువ్వు చేయాల్సిన అవసరం. అట్లా ఆమె ఏం చేస్తే ఆయన అలా వదిలేశారండి. అది చాలా గొప్పతనం. వాళ్ళ కజిన్స్తో కానీ, సీమామయ్యతో కానీ, ఒక ఫ్యామిలీలో మేమైతే అసలు అట్లా అనుకునే, వీళ్ళు కజిన్ అందరూ మనోళ్ళేరా, అందరూ అట్లా చాలా చాలా అనమాట. అక్క ఇది అదని కాదండి, అసలు ప్రతిదీ మా బాబాయ్ పెళ్లి విషయంలో కానీ, మా పెళ్ళిళ్ళ విషయంలో కానీ, మా పిల్లల విషయంలో కానీ, అది మాకు అక్క ద్వారా. ఎందుకు మా చెల్లి రోజా ఇప్పుడు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయింది, ఊరు నుంచి వచ్చి. అట్లా ప్రతి ఒక్కరిని ఒక ఒక ఏమంటారు, అది నేను కొంచెం విన్న దాని ప్రకారం, ఎలాగైతే ఆ సముద్రం ఇలా ఓపెన్ అయిపోయి ప్రజలు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారో, అది ఏన్షియంట్ అలాగా అక్క మాకు ఒక డివైన్ లైట్ అనమాట, మమ్మల్ని ఇలా పాస్ చేసుకుంటూ వచ్చేదాకా. అందుకే మేము ఎప్పుడు దేవుడికి అక్క ద్వారా కృతజ్ఞతలు. మా మామయ్య హెల్త్ విషయంలో కావచ్చు, అందుకే నేను 2 years నుంచి అనుకున్నాను మామయ్య హెల్త్ బాగాలేదు, నేను ప్రేయర్ మీటింగ్ పెట్టించాలి, అది ఎందుకో అది అవనే లేదు. నేను అనుకున్నా మేబీ సొంత ఇల్లు వచ్చిన తర్వాత అది ఇప్పుడు పాసిబుల్ అయింది అనుకున్నా. మేబీ నాకు ఇట్లా మామయ్య సొంత ఇంట్లోనే ఇలా చేయాలని దేవుడు రాశాడేమో అని నేను అనుకున్నాను. And we should be me and my whole family, my akka, we all thankful to God and Mamaya and my akka. That's it. నా వందనాలు. మరి అనుకోని రీతిగా ఈ కూటం జరగడం అయిందండి. వాళ్ళు క్రిస్మస్ సెలవు నుండి వచ్చారు. ఎప్పుడు హాలిడేస్లోనే పెట్టిద్దాం అక్క అన్నారు. మరి అంతకుముందు కూడా అంటుంది, కానీ మరి దేవుడి చిత్తం ఏంటో, మరి సొంత గృహంలోకి రావాలి. ఆ గృహ విషయంలో కూడా వీళ్ళ కోర్సే. మామయ్య వీళ్ళకి సీరియస్ ఉండి చాలా మాకు ఆర్థికంగా కానీ, అనారోగ్యంగా కానీ ఎంతో సమస్యలతో బాధలతో ఉన్నప్పటికీ వాళ్ళకు ధైర్యపరిచి, మీ సొంత ఇల్లు ఉంటాను మనం ఎట్టయినా చేసి ఇల్లు కొనుక్కోండి, హెల్ప్ఫుల్గా మాకు సహాయం చేశారు ఆర్థికంగా అన్ని విధాలుగా. మా వదిన అమ్మ మేనగోడలకి వాళ్ళ దగ్గరే మేము పెరగటం అయింది. వాళ్ళు అన్యులైనా కానీ చిన్నప్పటి నుంచి మేము అక్కడ సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళం. మా అన్నయ్య మా రిలేట్ అనమాట, వాళ్ళ ఫాదర్ మా పెద్దనాన్న గారు కొడుకు క్రిస్టియన్. వీళ్ళే కానీ వాళ్ళ మా అమ్మ తరపున వాళ్ళే కానీ హిందూస్ అయినప్పటికీ నేను చర్చికి వెళ్తుంటే వాళ్ళని తీసుకొని, వాళ్ళే మమ్మల్ని ఇంకా తీసుకొని చర్చికి వెళ్ళేవాడు. చిన్నప్పటి నుండి సండే స్కూల్కి తిమోతి అంకుల్ వాళ్ళ పాప చర్చి అట్లా చిన్నప్పటి నుంచి వాళ్ళకు కూడా కొంచెం చిన్నగా దేవుని వాక్యం తెలుసు అనమాట. అట్లా మేము ఇంకా
ఇక్కడ రావటం, దేవుని మందిరానికి రావటం, ఆత్మీయ ఎదగటం, వీళ్ళు నా దగ్గరకు రావటం, దేవుడు మాటలు వినటం, అప్పుడప్పుడు మందిరానికి రావటం, విశ్వాసం ఉంచడం, ప్రార్థన చేయించుకోవటం. బెంగళూరులో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ప్రే చేయించుకుంటారు. అక్క ప్రే చేయండి, మీ ప్రార్థన మాకు చాలా నమ్మకం అని చేయించుకునేవాళ్ళు. అట్లా ఇక అనుకోని రీతిగా ఈ దినాన సెలవులు పోయి పెట్టించుకున్నాం అక్క అంటే ఆంటీ చెప్పారు, సంతోషం చెప్పారు, పెట్టించుకున్నాము, పెట్టిందని సంతోషాలు. ఆంటీకి అడిగితే సరేనమ్మ పెట్టించుకున్నాం. మళ్ళీ వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు, ఆంటీ పెట్టండి ఆంటీ, వాళ్ళ మామయ్యకి బాగోకపోతే ప్రే చేయించుకుంటాను, పెట్టించుకుంటానని చెప్పిందంటే సరే అమ్మ పెడతాను. అట్లా ఆ విధంగా ఈ కూటమి, చిన్న కూటమి ఇంకా ఏదో కొద్ది పెట్టుకున్నాము అని చెప్పి అనుకోకుండా జరగటం వల్ల కొంతమందిని పిలుచుకొని చేయటం జరిగింది. ఇక మా రిలేటివ్స్ తీసుకొని ఆ విధంగా ఈ కూటాన్ని మీరు ఎంతగా రాజకీయ కానీ అందరూ వచ్చారు. మా ఆహ్వానాన్ని మన్నించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన గాక. నిజమైనటువంటి విశ్వాసం ఏంటంటే మనం ఆ కార్యం అనేది మన ఉదయం జరిగినప్పుడే దేవునికి మనం కనెక్షన్. కాబట్టి మీ టీచర్స్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మరి అఫ్కోర్స్ కాదు ఆ గ్యాప్ కూడా ఉండకూడదు, కాలేజీలో గ్యాప్ ఉండకూడదని మీరు అనుకుంటున్నారు. మాస్టర్ గారు వచ్చి లక్షలు పెట్టింది, లక్షలు పెట్టినా కానీ పిల్లలు అందులో ప్రార్థన ద్వారానే అత్తయ్య చెప్పి ప్రార్థన చేయించేదాన్ని. నాకు కూడా ఆంటీ ఏంటంటే కరోనా వచ్చినప్పుడు వసంత మినిస్ట్రీ పోతాం అయినప్పుడు కూడా ఆంటీ వాళ్ళు అక్కడ 21 నుంచి కరోనా వచ్చిన నేను బెడ్ మీద ఉన్నప్పటికీ పిల్లలు ఆంటీతో మాట్లాడటం, ఆంటీ ప్రేయర్ చేయటం, సలహాలు అడగటం మొత్తం ఎట్టుండి మొత్తం ఆంటీ మాకు 21 నుంచి. ఒకసారి ఏదంటే మేము అన్న ఇక్కడికి వచ్చాక మీ ప్రార్థన ద్వారా మేము ఆయన ఆరోగ్యం కోసమే కానీ ఆత్మీయంగా బలపడ ఆత్మీయంగా ఉన్నాం, అప్పుడు కూడా ఉన్నాం. కాబట్టి ఇంకా ఆత్మీయంగా ఉండటమే కానీ దేవుడు కూడా ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే 100 ఇల్లు చూసాం హైదరాబాద్. ఈ స్టార్టింగ్ ఎప్పుడు 21 స్టార్ట్ చేసాం ఇల్లు, ఆ గల్లీలు ఈ గల్లీలు. ఏ ఇంటికి పోయినా కూడా పాతాల పైన హిందూ విగ్రహాలు ఆడిపోయినా ఆడికి పోయి పెట్టిన విగ్రహాలకు పడుతున్నాయి 100 ఇల్లు చూసి రాగా. మరి అదేంటో కానీ దేవుడు మరి ఇక్కడికి రాకుంటే వాక్యం ఆగపడదు. ఫస్ట్ వచ్చిన చూసిన అయితే ఫస్ట్ ఈ గృహం ఎట్టుందంటే భయంకరంగానే ఉంది. ఈ గృహానికి సహాయపడ్డది నాగేశ్వర సార్ మాకు ఐడియాలు ఇవ్వటం, పిల్లలు అన్ని మొత్తం. కానీ ఏంటంటే ఇది ఇలా ఉందంటే ఈ రోజు నాగేశ్వర గారిని మనం ఇది కనుక్కోవాలి. ఆయన గారు మొత్తం డైరెక్షన్ మొత్తం ఏం చేయాలి, ఎక్కడ ఏంటి, వర్కర్స్ను పంపించడం, వర్కర్స్తో చేయించడం అంతా ఆ సార్ మనకు అందజేస్తున్నాం. మందిరం దగ్గర ఉండాలి, అన్ని మీటింగ్లకు వెళ్ళాలి, ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆయన మందిరంలో పరిచర్య చేయాలి. అది ఒక ఆశ. అందుకోసం దగ్గరలో కావాలి ప్రభా అని అనుకున్నప్పుడు కొన్ని నెలల్లోనే 2-3 నెలల్లో దేవుడు ఇక్కడ చూపించండు. మా పిల్లలకి అస్సలు ఇష్టం లేదు, పాతది బాగోలేదు, ఇంత డబ్బు పెట్టు అవన్నీ కాదు, మాకు మందిరం కావాలి దగ్గర, మేము ఉన్నంతకాలం ఈ గృహంలో మేము ఉంటాం అని మేము మా ఇష్టంతో మేము ఈ గృహంలో దిగినాం. అది దేవుడి చిత్తంతోనే దిగినాం. ఆంటీ ప్రార్థన, అన్నుల ప్రార్థన, సంఘం ప్రార్థనతోనే మేము ఎంతగా ఆశీర్వదించబడ్డాము. మేము 23 ఏళ్ళు హోసన్న మందిరం పోయినాం. ప్రమోషన్ వస్తే ఆయన ఎక్కడ ప్రమోషన్ వచ్చిందో అక్కడికి వెళ్ళాలి. అయితే మా ఇద్దరు వచ్చారు, వచ్చి అంకుల్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. ఇట్లా మేము మాకు ప్రమోషన్ వచ్చింది, కానీ ఇక్కడ నుంచి మేము వెళ్ళాలంటే మాకు మనసు లేదు. అందరూ చుట్టూ మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వీళ్ళ నుంచి మేము దూరం అవుతుంది మాకు ఇష్టం లేదు. మరి ఏం చేయాలా? తప్పకుండా వెళ్ళాలి, అది మార్గం ఇంకా వేరే లేదు. తప్పకుండా ఎక్కడైతే పంపిస్తారో అక్కడికి వెళ్ళాల్సిందే అని అన్నారు. అయితే అంకుల్ ఏమన్నారంటే మేము ప్రార్థన చేస్తాము,
దేవుడు ఒకవేళ మిమ్మల్ని ఇక్కడ ఉంచితే మా దగ్గరికి వస్తారా అన్నారు. అది కూడా ఎందుకు అన్నారు ఆ మాట? ఎప్పుడు ఎవరిని కూడా మా దగ్గరికి వస్తారా చెప్పారు. అమ్మ ఎప్పుడు అనేది, అయ్యా ముందు మన వాళ్ళందరూ మన దగ్గరకు వస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఒక్కటే దూరంగా ఉంటున్నారు, నాకు ఇష్టం లేదయ్యా, మీరు ఎట్లయినా ప్రార్థన చేసి వాళ్ళ మనసు కలిగి మన దగ్గరకు వచ్చేటట్లు చూడండి అని చెప్తా వస్తుంది. అందుకు చేత అంకుల్ ఆ మాట అన్నారు. అంటే సరే అన్నారు. అయితే ప్రమోషన్ వచ్చింది, రిటెన్షన్ వచ్చేసింది, కానీ వాళ్ళు మాత్రం రాలేదు. అమ్మ వచ్చి, అయ్యా మీరు ప్రార్థన చేశారు, వాళ్ళ ప్రమోషన్ వచ్చింది, ట్రాన్స్ఫర్ కాలేదు, ఇక్కడే ఉంటున్నారు, అయితే ఏంటి మరి ఎందుకు అట్లా చేస్తుంటారు? వస్తామని చెప్పారు, వాళ్ళ మనసు కరుగుతలేదు ఇక్కడికి రావడానికి, నాకు మనసు చాలా బాధగా ఉంది అని చెప్తా వచ్చింది. అమ్మ ఎక్కడున్నా వాళ్ళు సన్నిధిలోనే ఉంటున్నారు కదా, ఎందుకు తొందర పడ్డారు, టైం వస్తుంది, వస్తారులే అని అనుకుంటున్నారు. అయితే ఎప్పుడైతే కరోనా వచ్చిందో అయిన తర్వాత తనకు ఇంకా వేరే కాన్స్టిట్యూషన్ రావడం ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడారు. దేవుడు వారిని ఇక్కడికి నడిపించారు. ఆత్మీయంగా ఇంకా కూడా వాళ్ళు ఇక్కడ కూడా బాగానే ఉన్నారు, కానీ దానికంటే ఎక్కువైనటువంటి విధానంలో ఇక్కడ వారు మెరుగైనటువంటి స్థితిలో ఉండటానికి దేవుడు సహాయం చేశారు. దానన్నిటికంటే నీలిమ మరి జ్ఞాపకం ఉందో లేదో, మీ ఫ్రెండ్ గురించి ప్రార్థన పెట్టాము, మీ జాబ్ గురించి, అయితే దేవుడు సహాయం చేశాడు. అవన్నీ కూడా మాకు బాగానే గుర్తు. అయితే మీరు ఇంతవరకు కూడా రక్షణ పొందలేదని నా బాధ. ఎన్ని సంవత్సరాలు అయింది కనీసం అంటే దాదాపు 14-15 సంవత్సరాలు అయింది. 14-15 సంవత్సరాలు అయింది. ఎప్పటి నుండి కూడా మీరు ఆమె ప్రార్థన చేసుకుంటున్నారు, ఆమె నాకు చెప్తుంది, వాళ్ళు ప్రార్థన చేయమని అడుగుతున్నారు, అంటే కానీ మీరు మాత్రము ఎట్లా ఉన్నారో ఆమె దేవతలు వస్తున్నారు. ఆమె ప్రార్థన ఎవరి దగ్గర నుంచి వస్తుంది, ఆ ప్రార్థన ఎవరి దగ్గరికి పోయి మీకు ప్రతిఫలం ఇస్తుంది అనేది మీరు గ్రహించడం లేదన్నమాట. నేను కోరేది ఏంటంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది దేవునిలో మీరు ముందుకు సాగితే మాకందరికీ సంతోషం. అది నేను కోరేది.